బులెటిన్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబుపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు. టీజీ ఎడ్సెట్ 2026 ఫలితాలు విడుదల. 96.95% ఉత్తీర్ణత. బాల్కసుమన్ అరెస్ట్. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. రాయచోటిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్. మురుగు కాలువల పరిశీలన చేసిన కలెక్టర్. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. సోమాజిగూడ యశోదలో ఖమ్మం వాసికి అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీతో అరుదైన శస్త్రచికిత్స. గుండుమా సమీక్ష సమావేశంలో గందరగోళం. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు జగ్గారెడ్డి సూచనలు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వెన్నుపోటు రాజకీయాలతో నిండిపోయిందని ఆయన ఆరోపించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ఆదేశిస్తే తన మామ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎట్టి రామారావును ఓడిస్తానని ఒకప్పుడు చంద్రబాబు చెప్పారని, అనంతరం కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారని అన్నారు. అంతేకాకుండా తర్వాత అదే ఎన్టీఆర్ గారిని కూడా వెన్నుపోటు పొడిచి పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్న చరిత్ర చంద్రబాబుదేనని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన వ్యక్తి చంద్రబాబేనని, అలాంటి చరిత్రను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎల్లో మీడియా అండతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, అయితే ప్రజలకు వాస్తవాలు తెలుసునని అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం కంటే తన రాజకీయ చరిత్రను చంద్రబాబు ఒకసారి పరిశీలించుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విధ్వంసకరమైన రాజకీయ పార్టీ అని ముద్ర వేయాలని తాపత్రయపడిపోతున్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. అసలు మీ ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే ఎన్టీ రామారావు మా మామ ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడి ఓడిస్తానన్నాడు. ఈయన ఓడిపోయాడు. చంద్రగిరిలో తుక్కుతుగ్గా ఓడిపోయాడు. తుక్కుతుగ్గా ఓడిపోతే మన దొడ్డిదోవని వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని కసక్కమని పొడిచేశాడు వెనక నుంచి. ఇందిరాగాంధీ గారు భిక్ష పెడితే మంత్రి చేస్తే అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిసి కసక్కమని వచ్చి దొడ్డిదారిన ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు. చేరుడు అట్లా ఉన్నాడా? పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయనే కదా హరికృష్ణ, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తొక్కేశాడు. తొక్కేసి ఈయన వచ్చాడు. వస్తే వచ్చాడు ఏం చేశాడు? ఎన్టీ రామారావుని కసక్కమని పొడిచేశాడు. పొడిచేసి అధికారం తీసుకున్నాడు. ఆ పొడవటానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని, హరికృష్ణని, ఇద్దరిని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని తొక్కేసి ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని తొక్కేశాడు. మళ్ళా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా. మీకు చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, నారా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన కూడా తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అడ్డం వస్తాడని ఆయన సస్పెండ్ చేసి పారేశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాడు కొంతకాలం. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు ఆడింది మీరు. అంతేకాదు 2009లో అంతేనా 2019లో గుర్తులేదు చెప్తా, రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేయటం కోసం పార్టీలో పట్టు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చుకున్నావు. గుర్తుందా మీకు? జూనియర్ ఎన్టీఆర్ని పాపం తిప్పనంతా తిప్పాడు. ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఇతను మనకు ప్రమాదం లేదనుకుని తిప్పాడు. పాపం అతను యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలు కూడా అయ్యి చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తర్వాత అతను దొక్కాడు, మామూలు దొక్కుడు కాదు. ఎందుకు దొక్కాడు తెలుసా? నారా లోకేష్ గారికి ఎక్కడన్నా వస్తాడో, ఎన్టీ రామారావు గారు పోలికలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి, పార్టీ అంతా ఆయన పడిపోద్దాం, ఆయన అమ్మడిపడని నారా లోకేష్ని తొక్కేసినటువంటి దుర్మార్గం కసక్కన పడిచేసావు కదా. అసలు నైతికత అసలు ఉందా నీకు? నీ బామ్మర్దిని, నీ బామ్మర్ది కొడుకుని, నీ తోడెల్లుణ్ణి, నీ వదిన్ని, నీ తమ్ముణ్ణి, ఇంతమందిని దారుణంగా రాజకీయంగా
పొడిసేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఇవాళ మమ్మల్ని అంటున్నావు గొడ్డల పార్టీ, పార పార్టీ అని. నీకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలను నడిపినటువంటి వ్యక్తులు, అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, నిన్ను మించిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని దయచేసి గమనించమని కూడా. చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన మోసపూరితమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెప్పేటటువంటి కార్యక్రమం చేస్తుంది. అన్నిటినీ ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైనటువంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏది లేదు. ఈ కూటమే, బాబు కొడుకులు ఇద్దరే. దాని మీద మేము ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం, లేదా ఎవరో ఒకరి మీద ఎంక్వైరీ వేయటం, ఎవరో ఒకరి మీద పిలిపించటం, ఒక సిట్ వేసి అది సిట్ స్టాండ్గా పెట్టుకోవటం. ఇవాళ కె నాగేశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అసిస్టెంట్, ఆయన నోటీస్ ఇచ్చారు. సిట్టు పిలిచారు. సిట్టు పిలవంగా లోపల వాళ్ళు కథ రాస్తారు, బయట మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మన కిరణ్ వీళ్ళు ఒక చోరీలు రాస్తారు. ఫ్రంట్ పేజీలో డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం, భయపెట్టేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మన అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ రెడ్డి మన ఆఫీసులో పనిచేస్తాడు. వీళ్ళ మీద స్టోరీలు రాసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తారు. పిచ్చోళ్ళారా, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, సిట్టు స్టాండులు రాసే మజబ్ ట్యాంక్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో టీజీ ఎడ్సెట్ 2026 ఫలితాలను చైర్మన్ ప్రో బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 29,342 మందిలో 28,446 మంది అర్హత సాధించగా ఉత్తీర్ణత శాతం 96.95గా నమోదైంది. 2 ట్రాన్స్జెండర్ అభ్యర్థులు కూడా క్వాలిఫై అయ్యారు. బానోత్ అజిత్ సాయి కృష్ణ తొలి ర్యాంకు, అల్లాడి ఆదర్శ్ కృష్ణ 2వ ర్యాంకు సాధించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్న పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుపడ్డారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా పక్కకు తప్పించి బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో మురుగు కాలువలు శుభ్రం చేస్తున్న పనులను కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. మురుగు కాలువల్లో నిల్వ చేసిన మట్టి చెత్త చెదారాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణంలో 120 కిలోమీటర్ల మేర ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయించాలని కమిషనర్ రమణారెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని మదనపల్లి, రాయచోటి, పుంగనూరు, బి కొత్తకోట పురపాలకల్లో ఆదివారం పరిసరాల పరిశుభ్రతపై స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇతర సేవా సంస్థలతో పాటు పురపాలక సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పరిసరాలను శుభ్రం చేయాలని జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అధికారులు చేపడుతున్న పరిసరాల పరిశుభ్రత కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించి ఇళ్లలోని చెత్తను ములుగు కాలువలో వేయకుండా పురపాలక పారిశుద్ధ కార్మికులకు అందించాలని కలెక్టర్ సూచించారు. పరిసరాల పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియజేశారు.
ప్లాస్టిక్ అంతా మనం తీసేసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనిలో 2వ వారాలు యాక్టివిటీస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వీక్ మన ఫోకస్ డ్రైనేజ్ లో ఉన్న సిల్ట్ తీయడం, బ్లాక్ డ్రైనేజ్ అన్ని ఓపెన్ చేయడం, ఉన్న దానిలో సాలిడ్ వేస్ట్ ఏమైనా స్టక్ అయిపోయి డ్రైనేజ్ బ్లాక్ అయి ఉంటే వీటన్నిటిని తొలగించి డ్రైనేజ్ లో ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా చూడడం ముఖ్యంగా ఈ వారంలో మన ఫోకస్ ఉంటుంది. సో దాదాపు రాయచోటి మున్సిపాలిటీలో 122 కిలోమీటర్ డ్రైనేజెస్, పెద్ద డ్రైన్స్, చిన్న డ్రైన్స్ ఉన్నాయి. దానిలో లాస్ట్ మాన్సూన్ ప్రిపరేషన్ లో భాగంగా ఒక 2 months నుంచి యాక్టివిటీ జరుగుతూ ఉంది ఆల్రెడీ. ఈ వీక్ ఇంకా ఫోకస్ గా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 95 కిలోమీటర్ డ్రైన్స్ డీసిల్ చేయడం జరిగింది. వీటిని కూడా మళ్ళీ పరిశీలించి ఎక్కడైనా ఫర్దర్ సిల్ట్ మళ్ళీ బిల్టప్ అయి ఉంటే దాన్ని తొలగించడం జరుగుతుంది. ఫస్ట్ వీక్ యాక్టివిటీ మన మదనపల్లి మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టడం జరిగింది. గ్రీన్ ఫ్లాగ్ అక్కడ నుంచి పచ్చ జెండా ఊపించాం. ఈ వారంలో రాయచోటి మున్సిపాలిటీలో ఇది చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి వీక్ ఒక స్పెసిఫిక్ యాక్టివిటీని మనం ప్లాన్ చేసుకుంటూ ముందుగా వెళ్తున్నాము. మన డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని మున్సిపాలిటీస్, అన్ని ప్రాంతాలని చాలా క్లీన్గా ఉంచేసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ని విజయవంతంగా చేయడం మన అందరిది బాధ్యత. జిల్లా యంత్రాంగం మరియు ప్రజలందరూ కూడా దీనికి సహకారం, జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా దీనికి వాళ్ళ సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం. ఈ మేరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా రీసెంట్గా వచ్చాయి. ఒక పెద్ద జడ్జ్మెంట్ ఇస్తూ ప్రతి దేశంలో ఉన్న ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్లకి ప్రత్యేకంగా బాధ్యత మరియు దీనికి సందర్భంగా పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా బల్క్ వేస్ట్ జనరేటర్, పెద్ద రెస్టారెంట్స్ కానీ, ఫ్యాక్టరీస్, వర్క్ షాప్స్ పొల్యూషన్స్ ఆర్ సాలిడ్ వేస్ట్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా పెనల్టీ వేయమని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈవెన్ హౌస్ హోల్డ్స్లో కూడా పెనల్టీ వేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ప్రజల అందరికీ అవగాహన కార్యక్రమాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ బాధ్యత స్వీకరించి సాలిడ్ వేస్ట్ చెత్త ఎక్కడ చూడడం అక్కడ పడేసకుండా ఓన్లీ మున్సిపాలిటీ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అప్పగించడం, సోర్స్ సెగ్రిగేషన్ చేయడం. సో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వీటిని సెగ్రిగేట్ చేసినాక మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించాలి. ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, మున్సిపాలిటీ సిబ్బంది తక్కువ మంది ఉంటారు. మన నామ్స్ ప్రకారం 500 పాపులేషన్కి ఒక సిబ్బంది ఉంటారు. ఇప్పుడు క్లీనింగ్ చేసేవాళ్ళు ఒకరు ఉంటే, చెత్త పడేసేవాళ్ళు 500 మంది ఉంటే ఏ ప్రాంతం, ఏ జిల్లా, ఏ మున్సిపాలిటీ కూడా మనం క్లీన్గా ఉంచలేము. కాబట్టి ప్రజలు అందరూ దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకొని వాళ్ళు సహకారం అందిస్తే తప్ప ఇది సక్సెస్ అవ్వదు. కాబట్టి ప్రజలందరికీ కూడా కోరుతున్నాము, ప్లీజ్ బికమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్. థ్యాంక్ యూ. పర్మిషన్స్ ఇస్తున్నారు. దానిలో ఇది ప్రత్యేకంగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్లో అన్నిట్లో ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఓల్డ్ మళ్ళీ డిమాలిషన్ పోకుండా ఇప్పుడు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు వాలంటరీగా కూడా తీసే మనకి ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పీపుల్ విల్ రిమూవ్ వాలంటరీలీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవో నంబర్ 17 అంశంపై మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ మాయాల ఫకీర్ ప్రాణం చిలకలలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అవసరమైతే ఢిల్లీలో జంతర్ మందర్ వద్ద కూడా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, చిల్క ప్రాణం, మాయల ఫకీర్ ప్రాణం చిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర పత్ర అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం.
విడిచిపెట్టద్దు. ఏదో ఇందిరా పాలకాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరి దాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినామా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినామా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాల, ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చున్నందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆరాటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం 2025లో వస్తుంది. ఒకవేళ ఈ మూర్ఖులు రద్దు చేయకపోతే రేపు 10,000 కాదు, ఒక 50,000 మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ఆశ్వాసన ఇస్తూ, మరి పెద్దలు కేసీఆర్ గారికి చెప్పినాం, ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ గారు సార్ ఇట్లా పోతున్నామంటే ధైర్యం చెప్పండి, ఎవ్వరు బేజారు కావద్దు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. మిత్తితో సహా ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు చేస్తున్న తప్పులకు మిత్తితో సహా వసూలు చేపిద్దామనే మాట కూడా వారు చెప్పినారు. తప్పకుండా మీరందరూ ధైర్యంగా పోరాటం కొనసాగించాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ వై శ్రీమన్ నారాయణ మాట్లాడుతూ, ఇటీవలే ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్ పిత్తాశయం క్యాన్సర్ తో యశోద హాస్పిటల్ ను సంప్రదిస్తే ఆమెకు లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి అడ్వాన్స్ లాపరోస్కోపిక్ రోబోటిక్ సర్జరీతో అరుదైన శస్త్రచికిత్స అందించామని పేర్కొన్నారు. హలో అండి, నేను డాక్టర్ శ్రీమన్ నారాయణ, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రోబోటిక్ సర్జన్, యశోద హాస్పిటల్ సోమస్. సో నార్మల్ గా ఈ రోజుల్లో కామన్ గా ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి అనమాట. లైక్ మనం స్పైసీ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే టైం ఫుడ్ తినకపోవడం వల్ల కానీ, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, స్మోకింగ్. సో ఈవెన్ మెయిల్ ఫిమేల్స్ ఇద్దరు కూడా తీసుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల మనకి స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ లైక్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ, ఈసోఫాగస్ క్యాన్సర్ అంటాము, గాల్ బ్లాడర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ లైక్ కోలన్ క్యాన్సర్ కానీ, మోర్ కామన్ గా ఇప్పుడు వస్తుంది ఏంటంటే గాల్ బ్లాడర్ కి ప్యాంక్రియాస్ కూడా క్యాన్సర్ ఎక్కువ మందిని చూస్తున్నాం ఇప్పుడు అనమాట. చూసే వాళ్ళలో కూడా ఏంటంటే ఎక్కువ మంది యంగ్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. యాక్చువల్ గా ఏమవుతుందంటే ఒక యంగ్ పేషెంట్ వస్తారు జనరల్ గా, నాకు కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉందండి అంటాం. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం జనరల్ గా అంటే, బయట ఏమైనా తిన్నారా అని అడుగుతాం. అది క్యాజువల్ క్వశ్చన్. అతను గ్యారంటీగా బయట తిన్నానని చెప్తాడు. ఓకే అని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చేస్తాము. అతను ఏంటంటే ఫాలో అప్ మిస్ అయిపోయి ఒక 1 year తర్వాత ఏదైతే ఇండైజెషన్ అని మనం అనుకున్నామో అదే ప్రాబ్లం తో వస్తారు. సరే పదవిదారులు వస్తున్నారు కదా అని పేషెంట్ మనం అనుకుంటే ఎండోస్కోపీ చేపిస్తే లోపలికి క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో ఇంతకు ముందు ఏంటంటే ఓల్డ్ పేషెంట్ కనుక ఇండైజెషన్ తో వస్తే మనం ఇమీడియట్ గా అలర్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో కానీ, లేకపోతే మోషన్ అబ్నార్మాలిటీ అనమాట, లైక్ కాన్స్టిపేషన్ వచ్చిందని కానీ, లేకపోతే ప్రతిసారి లూజ్ మోషన్స్ అవుతున్నాయి సార్ అని చెప్పడం కానీ, మోషన్ లో జిగురు రావటం అని చెప్పడం కానీ, మోషన్ లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది. పేషెంట్ ఏ కంప్లైంట్ లాగైనా సరే, స్టమక్ కి సంబంధించిన ఏ కంప్లైంట్ చెప్పినా ఒక 1 week మెడిసిన్స్ ఇచ్చి ఫాలోఅప్ చేయమని చెప్తాం అనమాట. ఫాలోఅప్ లో ఏంటంటే ఆ కంప్లైంట్ తగ్గితే హ్యాపీ, తగ్గలేదనుకుంటే ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు జనరల్ గా ఒక 20 మంది కానీ చేస్తే 1-2 పేషెంట్స్ కి మనం క్యాన్సర్స్ ఐడెంటిఫై అవుతున్నాయి. కాకపోతే యంగ్ పేషెంట్ కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేస్తే యంగ్ పేషెంట్స్ లో వచ్చే క్యాన్సర్స్ చాలా డేంజరస్ క్యాన్సర్స్ అండి. అంటే చాలా మంది 50 to 60% వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన వాళ్ళు వస్తున్నారు. సో యంగ్ పేషెంట్స్ కి వచ్చింది అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు, లేకపోతే అతను జెనెటికల్ గానే ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే యంగ్ పేషెంట్ అని కాదు, ఓల్డ్ పేషెంట్ అని కాదు, ఎవరైనా సరే స్టమక్ అప్సెట్ రిపీటెడ్ గా స్టమక్ అప్సెట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒక ఎండోస్కోపీ కొలోనోస్కోపీ చేయించుకుంటే ఏంటంటే అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీ అవుతుంది.
ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ మరీ లివర్ కి స్ప్రెడ్ అయిపోయింది, బాడీకి స్ప్రెడ్ అయిపోతే తప్ప ఎనీ క్యాన్సర్స్ ని మనము సర్జరీ తర్వాత కీమోథెరపీ ఇచ్చి లేకపోతే అవసరం వచ్చే రేడియోథెరపీ ఇచ్చుకొని క్యూర్ చేయొచ్చు. సో నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో మేము ఒక యంగ్ పేషెంట్ వాళ్ళు వచ్చారు, ఇండైజెషన్ ప్రాబ్లమ్ సేమ్ ఈ ఏరియా సంబంధించి. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగేస్తున్నారు కానీ అల్ట్రాసౌండ్ ఎవరు చేయించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక టెస్ట్ రాయాలంటే కూడా ఏంటంటే అనవసరంగా రాస్తున్నారు. చిన్న ఎస్డిటి ప్రాబ్లమ్ కి కూడా స్కాన్ చేస్తారా అన్న క్వశ్చన్ తో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట, అంటే రాయడానికి కూడా. సో నా దగ్గర కూడా సేమ్ అదే ప్రాబ్లము. వచ్చారు, ఎగ్జామినేషన్ చేస్తే ఎస్డిటి ప్రాబ్లం లాగా అనిపించింది 2 weeks బ్యాక్. స్కాన్ రాయాలా వద్దా అనే డౌట్ తోనే, కాకపోతే అతను ఆల్రెడీ ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగేసి తగ్గలేదని వచ్చాడు కాబట్టి మేము స్కాన్ రాసాం. స్కాన్ తో లివర్ లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది క్యాన్సర్. పేషెంట్ ఆల్మోస్ట్ 30-35 ఉంటారు అనమాట అంతే. సో ఎగ్జామినేషన్ చేసి అసలు ఏంటి పరిస్థితి అంటే అతన్ని డీప్ గా క్వశ్చన్ చేస్తే ఏంటంటే అతనికి మోషన్ లో బ్లడ్ వస్తుంది, బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంది. బ్లడ్ మోషన్ కూడా ఏంటంటే నలుపు కలర్ లో వస్తుంది అనమాట. సో మనకి దగ్గర ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వల్ల ఏంటంటే మనం మోషన్ చూసుకోవడం అనేది జరగట్లేదు. ఒకవేళ జరిగినా కూడా మనం ఏదో ఇబ్బంది లాగా ఫీల్ అవుతాం అనమాట. సో కానీ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, ఫస్ట్ మన బాడీ చెప్తుంది అనమాట, అంటే నీకు ఇబ్బంది ఉందండి. లైక్ కొంతమంది వేడి చేసింది అంటారు, కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లం అంటారు, కొంతమంది అజీర్ణ చేసింది అంటారు. ఏదైనా సరే ఏంటంటే మన బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన బాడీయే చెప్తుంది ఫస్ట్, దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రెండోది ఏంటంటే మన యూరిన్, సపోజ్ యూరిన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా వచ్చిందంటే మన బాడీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. మూడోది ఏంటంటే మోషన్ లో కనుక ఎల్లో కలర్ సింగిల్ మోషన్ కాకుండా మల్టిపుల్ సైడ్ మోషన్స్ అవడము, మోషన్ లో జిగురు రావటము, మోషన్ బ్లాక్ అవ్వటము, మోషన్ బ్రౌన్ కలర్ కానీ, మన దగ్గర ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనమే ఏమనుకుంటామంటే నిన్నేదో బీట్రూట్ తిన్నాము, నిన్నేదో తిన్నాను అందువల్ల మోషన్ ఇలా వచ్చింది అనుకుంటాం. ఒక ఫుడ్ ఐటమ్ వల్ల మోషన్ కలర్ జనరల్ గా చేంజ్ అవ్వదు, కానీ మనం అలా అనుకుంటాం అంతే, నెగ్లెక్ట్ చేస్తాం. సో ఓల్డ్ పేషెంట్స్ లో 50 years దాటిన తర్వాత జనరల్ గా మేము పేషెంట్స్ కి ఏం చెప్తామంటే వారానికి ఒకసారి మీ మోషన్ కలర్ ఏంటో చూసుకోండి ఒకసారి, అది తప్పేం లేదు అందులో. సో అతను కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే అతను మోషన్ కలర్ బ్లాక్ వస్తుంది, అతను అది మిస్ అయిపోయాడు ఆయన. అదే కనుక అతను ముందు ఎప్పటి నుంచి బ్లాక్ వస్తుంది అంటే నాకు రెగ్యులర్ గానే బ్లాక్ వస్తుంది అన్నారు 2-3 years నుంచి. సో అతన్ని 2-3 years ముందే ఐడెంటిఫై చేసేవాళ్ళం. తర్వాత కీమోథెరపీ ఇచ్చాము, బాగానే సెట్ అయ్యింది, సర్జరీ చేసాము, ఈజ్ నౌ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి జనరల్ గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఏమన్నా బాడీలో కనుక మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే జనరల్ గా మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తాము ఇంట్లోనే 1-2 days. అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్కి వచ్చి కలిస్తే మళ్ళీ ఫాలోఅప్ ఇంపార్టెంట్ అనమాట. అంటే సపోజ్ తగ్గలేదనుకోండి, అదే డాక్టర్ ని మళ్ళీ ఒకసారి వెళ్ళి సార్ మీరు రాసిన మెడిసిన్స్ వల్ల నాకు తగ్గలేదు అంటే ఆ డాక్టర్ మళ్ళీ అలర్ట్ అవుతారు. కాబట్టి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డాక్టర్ని మార్చేస్తాం. సో ఏంటంటే ఫాలోఅప్ ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ ఏదైనా సరే సపోజ్ అల్ట్రాసౌండ్ రాశారు అనుకోండి, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి ఐడెంటిఫై అవుతాయి. ఎండోస్కోపీ అనేది ఇప్పుడు 1-2 minute ప్రొసీజర్. ఫాస్టింగ్ లో వస్తే 1-2 minutes లో అయిపోతుంది. చాలా మంది ఏంటంటే నోట్లో గొట్టం వేసుకుంటే ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకుంటారు. బట్ డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఎండోస్కోపీ చేయించుకొని లోపల ఏదైనా అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంటే సరిపోతుంది. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలో నిర్వహించిన సమీక్ష సమావేశం గందరగోళంగా మారింది. గుండుమాల్ రైతు వేదికలో ఎంపీడీఓ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఈ రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి కాడా కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ డాక్టర్ బట్టగాల వెంకటయ్య, గుండుమాల్ సర్పంచ్ శ్రీశైలమ్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, తహసీల్దార్ భాస్కర్ స్వామి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్ రావు, ఏకే స్పోర్ట్స్ చైర్మన్ అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మైక్ తీసుకో. కూర్చొని మన ఐకేపీ మహిళా సంఘాల నుంచి ఏం చేస్తున్నారు మరి కూడా వచ్చారు. సో హాఫ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది సార్, ఇంకా హాఫ్ పెండింగ్ ఉంది, ఇంకా మనకు స్టాక్ రాలేదు సార్. ఇంకా రాబోయే సీజన్ సంబంధించి దాని గురించి ఎప్పటికప్పుడు సమాచారం అనుకుంటుందా? ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి రాయితీ మీద విత్తనాలు వస్తున్నాయి, రాబోతున్న సీజన్స్ రాబోతున్నాయి. వచ్చినప్పుడు కానీ నా యొక్క ఈ సభాముఖీకరించి మీకు సర్పంచులు అందరికీ తెలియజేస్తుందంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ మీద వచ్చే ఏ విత్తనాలు కానీ లేకపోతే యంత్ర పరికరాలు కానీ వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఇగో మన మండలానికి ఇన్ని యూనిట్స్ వచ్చినాయి, వస్తే వాటిని ఆల్రెడీ కొందరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు, అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వడమా లేకపోతే లబ్ధిదారులను సెలెక్షన్ చేయడమా అనేది ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు కూడా వాళ్ళు మా ఊరు కూడా 2 కావాలి 1 కావాలి 3 కావాలని అడుగుతారు, వాళ్ళు కూడా ఆశ ఉంటుంది. కాబట్టి సమాచారం అందించారు. ఎఫ్ఎం స్కీమ్ సర్పంచ్లు రాకముందు వచ్చింది సార్, అలాగే సర్పంచ్లు రాకముందే కంప్లీట్ అయిపోయింది సార్. నెక్స్ట్ స్కీమ్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం సార్. కొన్ని విషయాలు వేదిక నుంచి చర్చించేవి ఉంటాయి, కొన్ని విషయాలు వేదిక లేకుండా ఇద్దరు కూర్చునేటప్పుడు మాట్లాడుంటాయి. నేను జనరల్గా ప్రభుత్వ నిబంధనలు ఏమిటో చెప్తున్నాను. సార్ నెక్స్ట్ మనకి రెడ్ గ్రామ్ కందులు పెసర్లు రాబోతున్నాయి, ఇంకా రాలేదు మనకి ఇండెంట్. ఇంకా జిప్సమ్ ఆల్రెడీ ఉంది. కందులో ఎప్పుడు వచ్చినాయి, అందరు పోసిన తర్వాత వచ్చింది. ఎవరికి ఇచ్చిండ్రు? ఇంకా స్టాక్ పోయినసారి స్టాక్ ఇవ్వండి సార్. 50 రైతులు 50 కంటే రాత్రి తీసుకొని చెప్పు. పోయినసారి నేనే వచ్చిన డైరెక్ట్ కాదు, నేనే వచ్చి అడిగిన. ఏవో గారు బయట అవుతారు, అటెండర్ పెడతారు, 100 ఇస్తే అనుకుంటారు. ఈ సీజన్ సమయానికి వాళ్ళకు రైతులకు అందజేసినట్లయితే ఈ సీజన్ లో వర్షాలు పడిన తర్వాత దున్నేటప్పుడు సమయానికి అందజేస్తే వాళ్ళకు కూడా వాటి స్కీమ్ యొక్క హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆకస్మికంగా సమావేశమయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు జగ్గారెడ్డి కీలక రాజకీయ సూచనలు చేశారు. రాజకీయాల్లో దీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే తొలి విజయంతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. మనము మొదటిది సక్సెస్, రెండోది సక్సెస్ అయినప్పుడే మనము రెండోసారి గెలిచినప్పుడే మొదటిది అయిపోతుంది, రెండోసారి గెలిచినప్పుడే ఇక అది నిలబడుతుంది. అది అసలు గెలిచినాగానే తీసేసాం, మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నెక్స్ట్ గెలవాలి, అది ఇంపార్టెంట్. దానికి ఎట్లా పోవాలనేది చూసుకుంటాం.
ఇవ్వాలి, ఆయన సపోర్ట్ తీసుకోవాలి బాధ్యత. ఒకసారి నేను అక్కడ చెప్పిన ఏ మధ్యాహ్నం చెప్తున్నా